హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తేజ పూజ వ్లాగ్స్. ఇవాల్టి వ్లాగ్ డీమార్ట్లో అండర్ బడ్జెట్ షాపింగ్ చేయడానికి డీమార్ట్కి అయితే వచ్చేసాము. యాక్చువల్గా మేము నవరాత్రులు మొత్తం ఉపవాసం ఉన్నాము, నేను మా హస్బెండ్. ఈ నవరాత్రులు మొత్తం ఉపవాసం ఉన్న వాళ్ళు కన్యా పూజ చేయందే వాళ్ళ వ్రతం అనేది ఫలించదని అయితే మా ఫ్రెండ్స్ చెప్పారు. సో అందుకే నేనైతే కన్యా పూజ చేద్దామని ఫిక్స్ అయిపోయి డీమార్ట్కి అయితే వచ్చాను. యాక్చువల్గా కన్యా పూజ చేసిన తర్వాత మన ఇంటికి వచ్చిన పిల్లలకైతే రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము. రిటర్న్ గిఫ్ట్లో డబ్బులు ఇచ్చి పంపించేయకుండా వాళ్ళకి యూజ్ అయ్యే వస్తువులు పెట్టిస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి నేనైతే అండర్ బడ్జెట్ షాపింగ్ అయితే చేస్తున్నాను అనమాట డీమార్ట్లో. అంటే ఎక్కువగా కాకుండా మనం పెట్టాలనుకునే అమౌంట్లోనే అన్ని వస్తువులు వచ్చేలాగైతే చూస్తున్నాను అనమాట. ఫస్ట్గా అయితే హ్యాండ్ కర్చీఫ్ తీసుకున్నాము. అది ఒక్కొక్కటి అయితే 10 రూపీస్ పడింది, కానీ క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది. ఆ తర్వాత పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ ఇలాంటివి అయితే తీసుకున్నాను. అవైతే వాళ్ళకి డైలీ బేసిస్లో మంచిగా యూజ్ అవుతాయి కదా. ఇంకా నేను రిటర్న్ గిఫ్ట్లో ఏమేమి ఇచ్చానో చూడాలనుకుంటే ఈ ఫుల్ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే మీరు. ఇవాళ మార్నింగ్ లేవగానే త్వరగా ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని కూడా త్వరగా లేపి అందరం కలిసి పూజ చేసిన తర్వాత ఇక 7 o'clockకి కన్యా వాళ్ళందరినీ పిలుద్దామని చెప్పి అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటున్నాం. నాకైతే మా యక్షి హెల్ప్ చేస్తున్నాడు. ఐటమ్స్ తెచ్చినప్పటి నుంచి మమ్మీ సర్దాలనా అని అయితే అడుగుతున్నాడు, కానీ ఆగ్నానా ఎప్పుడైతే మనం ఇస్తామో అప్పుడే సర్దాలని చెప్పి ఫైనల్గా ఇవాళ వాడి చేతితోనే మొత్తం సర్దిస్తున్నా. వాడైతే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాడు ఇలా అన్ని గిఫ్ట్ ప్యాక్ చేస్తుంటే. యాక్చువల్గా 9 మంది కోసం ఈ గిఫ్ట్ అయితే ప్యాక్ చేస్తున్నారు. అంటే ఆ 9 మంది అమ్మవారి 9 అవతారాలతో సమానం కాబట్టి అలా 9 కన్యలను పిలిచి ఇలా ఈ దసరా నవరాత్రుల్లో వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఒక చిన్న గిఫ్ట్ ఇస్తే వాళ్ళు నవ్వే ఒక చిన్న నవ్వులోనే మనకు అమ్మవారి ఆశీర్వాదం అనేది ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఈ కన్యా పూజ నార్త్ సైడ్ ఎక్కువగా చేసుకుంటుంటారు, మన సైడ్ చేసుకుంటారో లేదో తెలియదు, కానీ మేమైతే ఇక చిన్నప్పటి నుంచి క్వార్టర్స్లోనే పెరిగినాం కదా, అంటే మా డాడీతో పాటు మళ్ళీ హస్బెండ్తో పాటు. సో మాకు ఈ కల్చర్ అనేది అలవాటు అయిపోయిందనమాట. ఈ పూజకు వచ్చేసి నేనైతే ఫస్ట్ టైం నవరాత్రుల్లో ఉపవాసం ఉన్నాను కాబట్టి ఈ పూజ కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. యాక్చువల్గా ఉపవాసం నేను చేశానంటే నాకు నిజంగా నమ్మాలనిపించట్లేదు. ఏ రోజైతే నేను ఉపవాసం ఉంటాను అనుకుంటానో ఆ రోజు ఇంకా నాకు డబల్ ఆకలి అవుతుంది అనమాట. నేను పెట్టుకున్న సంకల్పం ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, ఈసారి అమ్మవారికి ఖచ్చితంగా పూజలు చేసుకోవాలన్నట్లుగా నేను బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాను. దాంతో పాటు ఆ అమ్మ ఆశీస్సులు లేని మనమైతే ఏ పని చేయలేం కాబట్టి మనం పెట్టుకున్న సంకల్పంకి అమ్మవారి తోడయ్యే నాతో అయితే ఇలా జరిగింది. లేకపోతే నేనైతే అస్సలు ఉపవాసం అనేది అసలు ఉండలేనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చూసారా గిఫ్ట్ ప్లేట్స్ అయితే రెడీ అయిపోయి అందులో ఒక పెన్సిల్, షార్ప్నర్, జుట్టుకు పెట్టుకున్న రబ్బర్ బ్యాండ్లు అవన్నీ అయితే పెట్టామన్నమాట. ఫైనల్గా ఇక నేను కూడా అయితే డ్రెస్ చేంజ్ చేసుకొచ్చాను. ఇక వెళ్ళి కింద ఉన్న కన్యలందరినీ పైకి అయితే పిలుచుకొని రావాలి. సో వాళ్ళు వచ్చే ముందరే ఈ సిట్టింగ్ అంతా రెడీ చేసి పెట్టేశామన్నమాట. మొత్తం గిఫ్ట్లు కింద అంతా అరిటాకులు మొత్తం నీట్గా అయితే సెట్ చేసి ఇక పిల్లల్ని అయితే పిలుచుకొని వచ్చాను. మొత్తం 9 మంది చిన్న పిల్లలను అయితే పిలుచుకొని వచ్చాను. వాళ్ళకి ఇంట్లో రాకముందే బయటే మొత్తం పసుపు అనేది కాళ్ళకు పూసి మళ్ళీ ఆ తర్వాత అయితే వాళ్ళని కూర్చోబెట్టి కుంకుమ, గంధం అవన్నీ అయితే పెట్టాను అనమాట. వాళ్ళని అలా పూజించుకున్న తర్వాత మనం చేసిన నైవేద్యము ఆ ప్లేట్స్లో పెట్టేస్తే వాళ్ళు తిన్న కాడికి తిన్నా కూడా మనకైతే మనం పూజ చేసుకున్న ఫలితం అనేది అయితే ఉంటుంది. అసలు ఇక్కడ మా పిల్లల బాధ అసలు ఎవరు తీర్చలేరండి. ఈరోజు ఇక్కడ క్వార్టర్స్ కాబట్టి మోస్ట్లీ ఇక్కడ అంతా నార్త్ వాళ్ళే ఉంటారు కాబట్టి మ్యాక్సిమం అందరూ ఈరోజు ఇదే పూజ చేసుకుంటారు. సో ఈ పిల్లలు అందరి ఇళ్ళకి అయితే వెళ్ళాలన్నమాట. ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. సో ఇప్పుడు మా ఇంటికి వచ్చారు, తర్వాత మా పక్కింటి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి. అలాగే మా కృషిక కూడా ఈరోజు దగ్గరగా 8 మంది ఇంటికి అయితే వెళ్ళింది. అసలు తనకు ఓపిక అయితే లేదు, ఎందుకంటే అందరి ఇళ్ళల్లో ఇలాగే పూజ చేస్తారు. ఇలాగే పూరీలు, హల్వా, ఇట్లా శనగలు ఇవన్నీ పెడతారనమాట. పిల్లలు ఒక్క ఇంట్లోనే సరిగ్గా తినరు, ఇక ఇంతమంది ఇళ్ళల్లో ఎలా తింటారు చెప్పండి. ఫస్ట్ ఒక్కరింటికి వెళ్ళినప్పుడు అయితే పిల్లలు హ్యాపీగా ఉంటారు, రెండో ఇంటికి వెళ్ళినప్పుడు ఒకేలా ఉంటారు. ఇక ఒక 3 ఇళ్ళు అయిపోయిన తర్వాత అసలు పిల్లలు వెళ్ళమన్నా వెళ్ళరు, తినమన్నా తినరు. అందుకే ఇలా అంతా ఉంటుందని చెప్పి నేనైతే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూజ చేసుకొని ఫస్ట్ మా ఇంటికే పిలిచాను అనమాట. పిల్లలు ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉంది. ఓకే మా ఇంటికి వచ్చి కొంచెం తిన్నారు పిల్లలు అన్నట్లుగా. మిగతా వాళ్ళ ఇంట్లో అసలు టచ్ కూడా చేయట్లేదు.
రిషిక అయితే నిజంగా ఈరోజు 5:30కే లేసేసింది. అసలు ఇంత ఎర్లీగా ఎలా లేపాలనుకున్నాను, కానీ ఇంట్లో సౌండ్స్ ఇంకా పని చేసుకునేటప్పుడు సౌండ్స్ అన్నీ వస్తాయి కదా, అది వినైతే లేచిందనమాట. అమ్మయ్య తను నేర్పించకుండా లేపానన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. ఆ చిట్టి తల్లిని చూడంగానే అమ్మవారు చూసినట్టు ఉండాలని చెప్పి లంగా జాకెట్ వేసి మంచిగా నెక్లెస్ వేసి బాగా తయారు చేసిన అనమాట. ఇప్పుడు ఇక్కడ పిల్లలు వాళ్ళకి ఎంత కావాలో అంత అయితే తిన్నారు. ఎర్లీ మార్నింగ్ 7:30కి ఏం తింటారు చెప్పండి. సో వాళ్ళు తినకపోయినా వాళ్ళ ఫుడ్ అయితే ఇంటికి పంపించాను అనమాట, అక్కడ తినండి అని చెప్పి. సో ఇక వాళ్ళకి ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చేస్తున్నాను. ఒక్కొక్కరైతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో, బాగుంది అని చెప్పి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మనం ఎంత ఇచ్చామని కాదు, ఇచ్చిన దాంట్లో అది వాళ్ళకి ఎంత యూజ్ అవుతుంది, వాళ్ళకి ఎంత నచ్చుతుందనే ఇంపార్టెంట్. మొత్తానికి అందరికైతే రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చేసాను. మొత్తానికి పూజ అయితే సూపర్గా జరిగిందనమాట. నాకు కంప్లీట్లీ బ్లెస్డ్ ఫీలింగ్ అయితే వచ్చింది ఇవాళ. కొంతమంది అనుకుంటారు చేసిన పూజలు కూడా వీడియోలు చేసి యూట్యూబ్లో పెట్టడం అవసరమా అని. నాకైతే అవసరమే, ఎందుకంటే ఇది ఒక మెమొరీ కదా. ఇలాంటి మెమొరీ నాకు మళ్ళీ వస్తుందో లేదో తెలీదు. సో ఈ మెమొరీని నేను సేఫ్గా నా యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంచుకుంటాను అనమాట. నాకు ఎప్పుడైనా కావాలంటే మళ్ళీ నా ఛానల్లో నేను చూసుకోవచ్చు. అదే ఫోన్లో అయిందనుకో ఎప్పుడైనా డిలీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో నా మెమొరీ కోసం అయితే నేను ఇందులో పెట్టుకున్నాను అనమాట. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసారు, ఒక లైక్ కొట్టలేరా చెప్పండి. సో ఆ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.